ఎంచుకొని మనం నెంబర్ ఎంతైతే తీసుకున్నామో అన్ని దానికి డబల్గా ఉండేటట్లు 2 రైట్ యాంగిల్స్ రావాలి కాబట్టి అందుకని నాకేం కావాలంటే 8 రోస్ అనేవి ఫామ్ అవ్వాలి. నాకు అవన్నీ ఫస్ట్ ప్యాటర్న్ బట్టి చూద్దాం. ఓకేనా? నాకు నేనేం తీసుకున్నా అంటే నేను నెంబర్ ఏదైతే తీసుకున్నానో అదే నెంబర్ రిలేటెడ్గా నాకు ఎన్ని కావాలంటే 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ కావాలి. అందుకోసం నేనేం చేశానంటే ఫస్ట్ అది ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేది రాసుకున్నాను. దాంట్లో మొదటి రో ఏదైతే చెప్తుందో ఆ రో అనేది అలా ఉండాలి. సెకండ్ యారో మార్క్తో చూపించాలి చూడండి, అదంతా కూడా ఆ రో అలా ఉండాలి. థర్డ్ అని సింబల్ వేసాను చూడండి, అక్కడ యారో మార్క్ అలా ఆ షేప్లో నాకు ఏం కావాలంటే స్టార్స్ ఉండాలి. ఫోర్త్ రోలో ఎలా ఉండాలి అంటే ఆ ఫిగర్లో చూపించినట్లు ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, అసలు ఏంది అనే దాని గురించి చూద్దాం. అందుకోసం ఏం చేద్దామంటే దీనిలో మీకు కనపడుతున్న ఏదైనా ఒక ర్యాండమ్గా ఉండే ఒక రోని తీసేసుకోండి. ఓకేనా? తీసేసుకున్నాం. దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది దీని ప్యాటర్న్? దీని ప్యాటర్న్ ఈ రో ఎక్కడైనా తీసుకోండి, ఇది కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. ఆ రో అనేది ప్యాటర్న్ ఎలా ఉందంటే ఫస్ట్ స్టార్ ఉంది, తర్వాత ఏమున్నాయి స్టార్స్ ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టార్స్ ఉన్నాయి అనుకో, స్పేసెస్తో మనకు సంబంధం లేదని ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ స్పేసెస్ వచ్చి తర్వాత స్టార్ ఉంటే స్పేసెస్ని కన్సిడర్ చేయాలి. ఫస్టే స్టార్ అనేది ఉందంటే మనం స్పేసెస్ అనేవి ఫామ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. అది ఫస్ట్ రూల్. మనం ఆల్రెడీ స్టార్టింగ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనే దాన్ని కౌంట్ చేసేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫామ్ అనేది చేసేయచ్చు అనమాట. ఓకేనా? అలా ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్టార్స్ అనేవి ఎన్నో తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవాలంటే మన దగ్గర టేబుల్ని ఫామ్ చేద్దాం. ఆ టేబుల్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఒక వేరియబుల్ని, ఇంకోటి స్పేసెస్తో మనకు సంబంధం లేదు, స్టార్టింగ్ స్టార్స్ ఉన్నాయి కాబట్టి అందుకని స్టార్ అనే వేరియబుల్ని తీసేసుకున్నాను. ఓకే దెన్ ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఐ అనే వేరియబుల్లో నెంబర్ తీసుకున్నాను. నెంబర్ ఎంత తీసుకున్నాను? 1 అని తీసుకున్నాను. అప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి? 1 స్టార్ ఉండాలి. అదే ఐ అనే వేరియబుల్లో నెంబర్ 2 అనేది స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి మనకు రోలో? ఆ రోలో 2 స్టార్స్ అనేవి ఉండాలి. అలానే మనం ఐ అనే వేరియబుల్లో 3 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని స్టార్స్ ఉండాలి? 3 స్టార్స్. ఐ అనే వేరియబుల్ 4 అనే నెంబర్ స్టోరేజ్ అయిందనుకో అప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఉండాలి? 4 స్టార్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం అంటే ఇప్పుడున్న ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఏమైందో చూద్దాం. అంటే దాంట్లో నేను వెళ్ళిపోయాను అన్నమాట డెప్త్లోకి. ఇప్పుడు ఏమైంది వచ్చింది, ఆ రోస్ అనేవి, ఆ స్టార్స్ అనేవి మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రో అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? స్టార్ అనేది కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలి? స్టార్ అనే సింబల్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. టాప్ నుండి బోటంకి వెళ్తా ఉన్నాయి. టాప్ నుండి బోటంకి కనుక వెళ్తా ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అలీబాబా టెక్నిక్ ద్వారా ఐ అనే వేరియబుల్తో మనం ఆల్రెడీ బోల్డెన్ టెక్నిక్స్ తీసుకున్నాం. ఏంటిది? ఇంక్రీజ్ అవుతుంటే ఏం చేయాలి, అలానే డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, రెండు కూడా ఏంటి అంటే ఈక్వల్గా ఉన్నాయి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి అనే టెక్నిక్స్ గురించి ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా కదా? అంటే వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఎలా డీల్ చేస్తారనే దాని గురించి మనం చూస్తామన్నమాట. ఇక్కడ వాల్యూస్ అని ఏమవుతుంది, పైనుండి కిందకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇంక్రీజ్ అవుతున్న కండిషన్లో మనం ఏం చేస్తాము, ఐ అనే వేరియబుల్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తారంటే రోల్ ఎలా బిల్డ్ అవుతుందో చూస్తారు. అది పైనుండి కిందకి వచ్చేటప్పుడు డిక్రీజ్ అవుతుంది అనుకో అప్పుడు ఏం చేస్తారు, ఎన్ అనే వేరియబుల్ని ఐ అనే వేరియబుల్ని ఏం చేస్తారంటే రిలేషన్ అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే ఆ ప్యాటర్న్ని ఫామ్ చేయొచ్చు అనేసి అలీబాబా టెక్నిక్లో మనం తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు మీరు కనుక చూసారంటే పైనుండి కిందకి వెళ్తా ఉన్నాం. I1 తీసుకుంటే 1 స్టార్, 2 తీసుకుంటే 2 స్టార్, 3 తీసుకుంటే 3 స్టార్, 4 తీసుకుంటే 4 స్టార్. అంటే ఒక రోలో స్టార్స్ అనేది ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆ ఐ అనే నెంబర్ ఎంతైతే ఉందో అదే నెంబర్తో కనుక మల్టిప్లై చేసామనుకో ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. ఓకే డన్. ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో నేర్చేసుకున్నాం కాబట్టి ఒకసారి ఏం చేద్దాం అంటే ఈ భాగం బట్టి ఒకసారి కోడ్ ఎలా రాస్తారో చూసేద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ఎన్ ఈక్వల్ టు ఏం చెప్పారంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే నాకు ఏం చెప్పారు, నాకు నంబర్ నేను ఎంతైతే తీసుకున్నానో దానికి రిలేటెడ్గా నాకేం కావాలి, 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ ఫామ్ అవ్వాలి. ఆ ట్రయాంగులర్స్ ఫామ్లో నాకేంటి, ఫస్ట్ స్టార్ ఉండాలి, తర్వాత స్పేసెస్ ఉండాలి. అనుకొని ఆ
ఫామ్ చేయాలంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి n ఈక్వల్ int ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాను, దాంట్లో నెంబర్ 4 అని తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ కనుక డీల్ చేయాలంటే ఏం చేస్తాను, ఫర్ లూప్ వాడతారు. ఫర్ ఐ ఇన్ ఏం చేస్తానంటే రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే 1, n+1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒకటో రో నుండి మన నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ వరకు అన్ని రోస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, దాంట్లో మనం ఏం చేయాలి, ఒక రోని కనుక ఫామ్ చేయాలంటే దానికి ప్యాటర్న్ ఉందన్నమాట. ఏంటి, దాంట్లో ఏముండాలి, స్టార్ స్పేసెస్ అనేవి చివరి ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. దాంట్లో స్టార్స్ అనేది ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం. స్టార్ ఈక్వల్ టు ఆర్, దాంట్లో ఒకటే ఉంది అందుకొని రో ఈక్వల్ టు రో అనే దాన్ని ఫామ్ చేసేస్తున్నాం. రో ఫామ్ చేయాలంటే దానికి ఫార్ములా ఉంది. ఏమని ఉండాలి, రో ఈక్వల్ టు డబల్ కోట్స్లో స్టార్ అని ఉండి దాని పక్కన స్పేస్ ఉండాలి కదా, స్పేస్ తీసుకున్నాను, రో గెటింగ్. అలానే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలో మనం చెప్పాలి అంటే ఎన్ని ఉండాలో నాకు తెలియదు కదా. ఎన్ని ఉండాలంటే మొదటి రోలో 1 స్టార్ ఉండాలి. 1 ఉండాలంటే ఐ వాల్యూ ఎంతైతే అయిందో ఆ వాల్యూ పెట్టాను కాబట్టి నాకు ఏమైందంటే 1 స్టార్ వచ్చేసేసి. రెండో రోలో 2 రావాలి, అంటే ఐ అనే వేరియబుల్ లూప్ అయిపోగానే ఐ వేరియబుల్ ఎంతైతే స్టోరేజ్ ఉందో దాంతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేస్తే సరిపోయింది. అందుకోసం నేను ఏం చేశాను అంటే స్టార్ అనే సింబల్ని, స్ట్రింగ్ని ఐ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే రో అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైంది అంటే నా ఫిగర్లో నుండి ఏమైంది అంటే ఫస్ట్ వన్ ఏమైంది, నేను తీసుకున్న ఫిగర్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది నాకు వచ్చేసేసింది. ఇప్పుడు సపోజ్ దట్ 4 తీసేసి 3 పెట్టుకున్నాం, అప్పుడు ఏమైందో చూద్దాం. 3 పెట్టుకుంటే అప్పుడు నాకు ఏమైందో చూడండి. నా ఫిగర్ అనేది ఏమైంది, ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది 3 రోస్తో నాకు రావడం అనేది జరిగింది. బట్ నాకు ఇచ్చిన టికెట్ ఏంటి, 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలి. ఆల్రెడీ నాకు ఒక హాఫ్ చేయడం అయితే వచ్చింది కానీ 2 హాఫ్ చేయడం రాలేదు కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట. 2 కూడా వెంటనే రావాలి అంటే వెంటనే పెడతారన్నమాట చాలామంది, అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అందుకని కొంచెం స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మనం ఒక ప్యాటర్న్ ఫామ్ చేశానో అదే ప్యాటర్న్ని మళ్ళీ ఏం చేస్తానంటే కాపీ చేసి పేస్ట్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూడండి. పైన ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వచ్చింది, కింద ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ వచ్చింది. మనం ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ అనేది ఏమైంది, ఒకటే నెంబర్ ఉంది. బట్ ఎన్ని రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ వచ్చినాయి చూడండి, 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ వచ్చేసినాయా. ఓకే, అంటే మనం ఒక నెంబర్ ఎంతైతే ఇస్తారో ఆ నెంబర్ ఆధారంగా 2 రైట్ యాంగులర్ ట్రయాంగులర్స్ అనేది ఫామ్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తారంటే ఇలా ప్రోగ్రామ్ ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ అనేది చేస్తామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే అది ప్రాపర్ వేలో ఉందా లేదనేసి మనకి ఏం చేస్తారంటే టెస్టింగ్ టీం వాళ్ళు చెక్ చేసి ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఏం చేస్తారంటే కొన్ని గైడ్ లైన్స్ ఆధారంగా ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేస్తారు. అది ఆధారంగా మన కోడ్ ఉందంటే ఓకే అంటారు, లేకపోతే ఏమంటారంటే ఫాల్స్ అని పిలుస్తారు. అదే మీరు పైథాన్లో కనుక మీరు ఎప్పుడైనా సరే టికెట్ చేసేసేటప్పుడు వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మనం చేసాం చూడండి రన్ టైం, అంటే మనం ఈ కోడ్ అంతా రన్ చేయడానికి ఎంత టైం తీసుకున్నామంటే 134 మినిట్స్ తీసుకున్నాం అనమాట. అంటే మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఏమవుతుందంటే మన యొక్క ప్రియారిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మనకి ఇచ్చే టికెట్స్. ఓకేనా, ఓకే. అలానే మరొక టికెట్ గురించి చూద్దాం. ఓకేనా, ఓకే. అలానే ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, అంటే ఆల్రెడీ మనం ఎన్ని చేసినాయి అనమాట. అవన్నీ చేసినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకసారి మనం ఏం చేస్తామంటే ఈ హార్డ్ ఈజీ టికెట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసి ఈరోజు సెషన్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఏమనుందంటే ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక డైమండ్ని ప్రింట్ చేయాలి. ఎన్ని రోస్ ఉండాలంటే దాంట్లో నువ్వు ఎంతైతే నెంబర్ తీసుకున్నావో ఆ నెంబర్ని డబల్ చేసేసి దాంట్లోండి 1 మైనస్ చేస్తే ఎన్నైతే రోస్ వస్తాయో అన్ని నెంబర్స్లో నాకు ఏం కావాలంటే ఒక డైమండ్ అనే ప్యాటర్న్ రావాలి. ఎలా అంటే మీరు స్క్రీన్ మీద చూసారు చూడండి, 122 333 222 11. అంటే ఇలా డైమండ్ షేప్లో నాకు ఏం కావాలంటే నెంబర్ సిరీస్లో నాకు ఏం కావాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు ఉండేసేసి నాకు ఏం కావాలంటే ఫామ్ కావాలన్నమాట. అలా ఫామ్ కావాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉందా? ఓకే, ఇది కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్లీ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ టికెట్స్ ఇచ్చినప్పుడు స్టార్సే కాకుండా నంబర్స్ ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ టికెట్స్ కనుక వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటిది అనేది సార్ టికెట్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం కాబట్టి దీని గురించి షార్ట్గా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, దాంట్లో నాకు ఇచ్చిన టికెట్ ఏంటి,
నాకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ ఎంత తీసుకుందంటే 3 అని ఇచ్చారు. ఆ 3 ఆధారంగా నాకేం కావాలంటే నాకు ఒక ఫిగర్ ఫామ్ అవ్వాలి. ఆ ఫిగర్ ఎలా ఉండాలి అంటే నాకు డైమండ్ షేప్లో ఉండాలి. ఆ డైమండ్ అనేది ఎలా ఉండాలంటే లైక్ దిస్, ఇలా ఉండాలన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో నాకేం కావాలంటే నంబర్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాకు ఇలా ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ కావాలి అంటే నాకు పైథాన్లో ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాస్తారనేది నా దగ్గర ఉన్న టికెట్ అన్నమాట. ఇలా ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఎలా ఫామ్ చేస్తాము అనేది నాకున్న టికెట్ అనమాట. ఓకేనే, మనం ప్రీవియస్లీ స్టార్స్తో చేయడం నేర్చుకున్నాం అనమాట. బట్ నెంబర్తో ఎలా డీల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూస్తాం అనమాట. ఓకేనే, ఇప్పుడైనా సరే ఏంటిది మనం తీసుకుంది ఏంటి, డైమండ్. అంటే డైమండ్ అనేది ఏంటి, షేప్. ఏదైనా ఒక షేప్లో ఉన్న ఫిగర్తో కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ప్యాటర్న్. అంటే దానిలో ఉన్న రోస్ ఏంది అనేది, దాంట్లో ఏ ప్యాటర్న్ ఫస్ట్ డీల్ చేయాలి, ఏ ప్యాటర్న్ తర్వాత డీల్ చేయాలి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న రోస్లో ఏదో ఒక రో ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో ఉన్న రోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంటి అనేది తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే ఈజీగా టికెట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అనేది చూడాలన్నమాట. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసేసారనుకో మీకు ఒకటి అర్థమైంది అనమాట. హాఫ్ పై పార్ట్ చూడు, ఈ పై పార్ట్ ఏదైతే ఉందో ఈ పై భాగం చూడు, పై భాగము కింద భాగం, అంటే పై భాగం ఏదైతే ఉందో కింద భాగం కూడా అలానే ఉందా. ఇక్కడ నుంచి చూడండి, ఆ పై భాగం ఏదైతే ఉందో కింద ఈ భాగం చూడండి, ఈ భాగం ఎలా ఉంది, ఒక ట్రయాంగులర్ ఫామ్లో ఉంది. ఇది కూడా ఎలా ఉంది నాకు చూడండి, ఒక ట్రయాంగులర్ భాగంలో ఉందన్నమాట. అంటే నాకేమర్థమైందంటే ఇక్కడ డైమండ్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే ఒక పైన ఒక ట్రయాంగులర్, రైట్, ఒక ట్రయాంగులర్ ఉండాలి. కింద నాకేంటంటే ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ అనేది ఉండాలి. ఆ ట్రయాంగులర్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో అదే బేస్గా ఉండాలన్నమాట. అలా ఫామ్ అయితే నాకేమైంది అంటే ఈ ప్యాటర్న్ నేను ఫామ్ చేయగలనని నాకు అర్థమైపోయింది. ఓకేనా, ఓకేదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నేను ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేయవచ్చు అనే దాని గురించి చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే దీనిలో ఉన్న సిమిలారిటీస్, అంటే దీంట్లో ఉన్న ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేసేటప్పుడు దాంట్లో ఫిగర్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. డైమండ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ హాఫ్ భాగం చేద్దాం, తర్వాత రిమైనింగ్ భాగాన్ని ఎలా డీల్ చేస్తారనేది తర్వాత చూద్దాం. ఓకే, అందుకోసం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ భాగం బట్టి చూస్తున్నాను. ఆ ఫస్ట్ భాగంలో ప్యాటర్న్ చూడు, అంటే ఆ ఫస్ట్ భాగం బట్టి తీసుకున్నాం. ఓకే, ఆ ఫస్ట్ భాగంలో ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దామని నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న రోలు ఏదో ఒకటి తీసుకున్నాను. ఆ రోల్ స్టార్టింగ్లో స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. రో తీసుకున్నాను. ఇక్కడ కూడా చూస్తే ఎలా ఉందో చూడు, స్టార్టింగ్లో స్పేస్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది. స్పేసు, నంబరు, తర్వాత స్పేసు. అంటే తర్వాత వచ్చే స్పేసెస్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ నాకేం కావాలి, స్పేస్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నంబర్ ఉండాలి. అంటే స్పేస్ ఎంత ఉండాలి, నంబర్స్ ఎంత ఉండాలి అనేది తెలియడం ద్వారా ఈ ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేయాలి. అలా డీల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ డీల్ చేయాలంటే దాంట్లో ఉన్న పార్ట్ ఏంది, ఆ ప్యాటర్న్ ఏంటి, లాజిక్ ఏంటిది. ఫస్ట్ ఏముండాలి నాన్న వసంత, ఏముండాలి, ఫస్ట్ స్పేస్ ఉండాలి, తర్వాత ఏముండాలి, నంబర్ అనేది ఉండాలి. ఓకేనా, ఆ నంబర్ సిరీస్ అనేది ఎలా అరేంజ్ చేయాలో వచ్చేస్తే మనం ఏంటంటే ఈ టికెట్ని సాల్వ్ చేయగలం. ఓకేనా, అలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్పేసెస్, నంబర్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ అనేది ఫామ్ చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేయాలి, ఒక టేబుల్ వేరియబుల్స్, ఇంక దాంట్లో వేరియబుల్స్ ఏంటి, దాంట్లో వేరియబుల్స్ ఐ అనే ఒక వేరియబుల్, ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఐ అనే వేరియబుల్ తర్వాత ఏం తీసుకోవాలి, ఐ అనే వేరియబుల్ తర్వాత ఏముండాలి, స్పేసెస్ అనేవి ఉండాలి. అంటే అక్కడ ఉన్న ఫిగర్ ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉండాలో తీసుకోవాలన్నమాట. ఆ ఫిగర్లో నాకేం కావాలి, ఐ అనే వేరియబుల్ని తీసుకోవాలి మనం,
ఐ అంటే ఏంది, ఏ అంటే ఏంది దాని మీనింగ్, ఆ నెంబర్కి రిలేటెడ్గా నాకు ఏం కావాలంటే అన్ని రోజులు ఆ నెంబర్స్ అన్ని ఎర్రించేవాళ్ళు. నేను ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఏం కావాలంటే డైమండ్లో ఏం కావాలి, ఇలా నాకేం కావాలంటే ఇలా రోజ్, నాకేం కావాలి ఇన్ని రోజుల్లో నాకేం కావాలంటే ఆ డైమండ్ అనేది ఫామ్ కావాలి. దాంట్లో ఏంది ఎన్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నానంటే దాంట్లో ఏంది ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో. అంటే నాకేం కావాలంటే ఎన్ నేను ఎంతైతే తీసుకున్నానో ఆ తీసుకునే నెంబర్ డబల్ చేసి దాంట్లో నుండి 1ని మైనస్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత అంత అన్ని రోజుతో నాకేం కావాలంటే ఒక డైమండ్ ఫామ్ కావాలి. దానికోసం నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశాను, మనం తీసుకున్న ప్యాటర్న్లో హాఫ్ ప్యాటర్న్ ఫామ్ చేయడం అనేది ఎలా అనేది చూస్తున్నాను. దాంట్లో నేనేం చేశాను, ఎన్ ఎంతైతే తీసుకున్నానో దానిలో ఉన్న ఏదైనా ఒక రోని కనుక చూస్తే దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉందో చూశాను. సెకండ్ రో చూస్తే దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఫస్ట్ రో చూశాను, దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఫస్ట్ నాకు ఏముండాలి, ఫస్ట్ నాకు ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను. తర్వాత ఏం కావాలి, నంబర్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, నంబర్ అనేది ఉండాలి. ఓకే, ఆ తర్వాత స్పేస్ కాబట్టి ఆ స్పేస్తో నాకు సంబంధం లేదు. ఓకేనా, ఇంతవరకు తీసుకుని వచ్చేస్తాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ రోలో ఐ అనే వేరియబుల్లో నేనేం చేస్తానంటే ఒక వాల్యూ తీసుకొచ్చి స్టోర్ చేశాను. ఎంతని 1 అని స్టోర్ చేస్తాను. ఆ 1 స్టోర్ చేసినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉండాలో చూడాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ మార్క్ చేస్తాను. ఓకే, ఎన్ని ఉండాలి చూడు, ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ అనేవి ఉండాలి. తర్వాత అలానే ఫస్ట్ రోలో ఎన్ని నెంబర్స్ ఉండాలి, ఒక నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, ఆ తర్వాత నేను ఏం చేశానంటే సెకండ్ రో చూశాను. సెకండ్ రో కనుక చూడాలి అనుకోకుండా నాకు ఎన్ని ఉండాలి చూడు, ఐ వాల్యూ 2 అనే స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని నెంబర్స్ ఉండాలని చూసినాను. ఐ అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు సెకండ్ రో ఫామ్ అవ్వాలి. ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలంటే ఒక స్పేస్ ఉంది. అలానే ఎన్ని నెంబర్స్ ఉండాలంటే 2 నెంబర్స్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే నెంబర్ స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఎన్ని ఉండాలంటే స్పేసెస్ 0. ఆ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉండాలంటే దాంట్లో 3 నెంబర్స్ ఉండాలని నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే అంటే ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే జనరల్గా ప్యాటర్న్ ఏంటి, డబల్ కోట్స్ తీసేసుకొని ఆ డబల్ కోట్స్లో ఒక ఎంటీ స్పేస్ అనేది కనుక ఇచ్చేస్తే సరిపోయిద్ది అనమాట. కాకపోతే ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో తెలియాలి అంటే మనం ఇంటూ 3 అని పెట్టామనుకో 3 స్పేసెస్ వస్తాయి. అలానే మనం ఏ నెంబర్తో ఒక రోల్ ఫస్ట్ రోలో 2 స్పేసెస్ ఉండాలి, తర్వాత రోలో 0 స్పేసెస్ ఉండాలి. అలా ఫామ్ చేయాలంటే ఫిక్స్డ్గా మనం చేయలేం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఒక టేబులర్ అనేది ఫామ్ చేసి ఆ టేబుల్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ప్యాటర్న్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అందుకోసం నేను ఏం చేస్తానంటే టేబుల్ని ఫామ్ చేశాను. అక్కడ ఉన్న నంబర్స్ని ఏ నంబర్స్తో ఏ రేంజ్తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో అన్ని స్పేసెస్ వస్తాయి అనేది మనం చూడాలి. అలా చూడాలి ద్వారా ఫామ్ చేస్తాం. దాన్ని ఏమంటారు, అలీబాబా టెక్నిక్ అని పిలుస్తాం. ఆ అలీబాబా టెక్నిక్ ఏంటి అని చూద్దాం. ఆ అలీబాబా టెక్నిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక టేబుల్ కనుక ఫామ్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ వాల్యూస్ అన్నీ ఏమైనాయి చూడు, ఇక్కడ ఎన్ని ఏమైనాయి, ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి డిక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ అవుతుంది అంటే ఐ అనే మనం ఏం చేయాలంటే అథమెటిక్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటున్నాయో చూస్తే అయిపోతుంది. అదే డిక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి, ఎన్ అనే వాల్యూని ఐ అనే వాల్యూని ఏ టైప్ ఆఫ్ అథమెటిక్ రిలేషన్ అనేది అప్లై చేయడం ద్వారా ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ రిలేషన్ ఆ ఎక్స్ప్రెషన్తో మనం ఏం చేయాలంటే ఆ డబల్ కోట్స్లో ఉన్న టర్మ్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫస్ట్ దీంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ చూద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, నమ్ అనే సిరీస్లో ఫస్ట్ ఎంత ఉండాలి, 1 2 3. అంటే ఫస్ట్ రోలో 1 అనే నెంబర్ కావాలంటే 1 స్టోరేజ్ అయితే 1 వచ్చేస్తుంది, 2 స్టోరేజ్ అయితే 2 నెంబర్స్ రావాలి, 3 స్టోరేజ్ 3 నెంబర్స్ రావాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, ఒక నంబర్ సిరీస్ని కనుక ఫామ్ చేయాలంటే దాంట్లో నంబర్స్ అన్నిటి కూడా మనం ఫామ్ చేయాలంటే ఏం చేయాలి మనము
ఏం చేయాలి, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి అంటే ఐ అనే ఒక వేరియబుల్తో కనుక మనం మల్టిప్లై చేసాము, అప్పుడు నాకు ఏమైంది అంటే ఆ నంబర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనేసి మనం చెప్తున్నాం. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే స్పేసెస్ అనేది ఫామ్ చేయాలి. ఆ స్పేస్ అనే క్యారెక్టర్ని ఫామ్ చేయాలంటే అప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలనేది చూడాలి. అందుకోసం మళ్ళీ సపరేట్గా మనం ఏం చేద్దాం అంటే మరొక టేబుల్ ఫామ్ చేసేద్దాం. ఆ టేబుల్లో ఏమేమి తీసుకుంటున్నాము, ఐ అనే వేరియబుల్ని, తర్వాత ఇంకేం తీసుకోవాలి, స్పేస్ అనే క్యారెక్టర్ని, తర్వాత మనం ఏం చేయాలి, స్పేస్ అనే క్యారెక్టర్ని, ఇంకా మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నంబర్, మనం తీసుకున్న రో నెంబర్ ఎంతైతే ఉందో నంబర్, ఆ నెంబర్ తీసేసుకోవాలి. వీటన్నిటి ద్వారా రిలేషన్ చూడాలి. ఆ రిలేషన్ చూడాలంటే ఎలా చూస్తారు చూడండి. ఐ అనే వేరియబుల్లో 1 3 స్టోరేజ్ స్పేసెస్ అనేవి ఎన్ని ఉండాలి, 2 1 0. ఇప్పుడు నాకేం కావాలి, నంబర్ అంటే ఎంత, 3 3 3. ఇప్పుడు చూడు, ఈ నంబర్కి ఈ స్టారు ఐటమ్ ఈ రెండింటికి మధ్యలో ఏ రిలేషన్ ఉందనేది చూడండి. ఏముందో చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేసి అనుకో, అప్పుడు ఏమైందో చూడు, ఐ అనే నెంబర్ని స్పేసెస్ అనే నెంబర్ని ప్లస్ చేస్తే నాకేమైంది, ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసిందా, ఇక్కడ ఉన్న ఐ అనే వేరియబుల్ని అలానే ఇక్కడ ఉన్న రెండింటిని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ప్లస్ చేస్తే నాకేమైంది, ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేసిందా, అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ టేబుల్లో తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏ ప్యాటర్న్ని డీల్ చేయడం ద్వారా ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలన్నమాట. అలా ఏ వాల్యూ ద్వారా ఫామ్ అవుతుంది అంటే నాకు అక్కడ ఉన్న ఐని స్పేసెస్ని కలిపితే అక్కడ ఉన్న టోటల్ నెంబర్ రోస్కి ఈక్వల్ అయిపోతుంది. లేదు అనుకో, ఒక రోలో 2 స్పేసెస్ రావాలి మొదటి రోలో, అప్పుడు నేనేం చేశాను, నంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ని నేను ఏం చేశాను అంటే జస్ట్ 1 సెకండ్ ఛార్జింగ్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడున్న ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలి అంటే ఒక రోల్, ఫస్ట్ రోలో 2 స్పేసెస్ రావాలి. ఆ 2 స్పేసెస్ రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఎన్ అనే నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్లో ఉండి నేనేం చేస్తున్నాను, వేరియబుల్లో స్టోరేజ్ అండ్ వాల్యూ అని కనుక నేను ఏం చేశానంటే లాస్ట్ చేశానంటే అప్పుడు నాకు స్పేసెస్ వచ్చేస్తాయి. కావాలని చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏంటిదంటే ఫస్ట్ కండిషన్ ఎన్ అంటే ఎంత, 3. 3లో నుండి నేనేం చేశానంటే 1 ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే వాల్యూ ఎంత, 1 తీసేసాను. అప్పుడు నాకు ఎంత వచ్చేసింది, 2. అంటే ఫస్ట్ రోల్ నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలని నాకు అర్థమైంది. కావాలంటే ఇంకొక వాల్యూని కూడా చెక్ చేసేసుకోండి. ఏం చేశానంటే ఎన్ అంటే ఎంత, 3. ఐ అనే వేరియబుల్ ఎంత, 2. ఆ రెండింటిని కనుక తీసేస్తే ఏమైంది, ఎన్లో 1. అంటే మనకి స్పేసెస్ అన్ని ఫామ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఎన్ అనే వేరియబుల్ని ఐ అనే వేరియబుల్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా ఏ ఆపరేటర్తో ఒక ఎక్స్ప్రెషన్ కనుక చేస్తే ఆ రోలో ఉన్న స్పేసెస్ అనేవి ఫామ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అలా చూసినప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ ఉన్న స్పేసెస్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే వాల్యూతో కనుక మనం మల్టిప్లై చేసినప్పుడు స్పేసెస్ వస్తాయి. అంటే నేను తీసుకున్న ఫిగర్లో ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే ఏం చేయాలి అంటే డబల్ కోట్స్లో ఒక స్పేస్ బార్ తీసేసుకొని దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలంటే వేరియబుల్తో మనం మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్న స్పేసెస్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఇదంతా కూడా మనం బోల్డ్ సార్లు చూసాం కాబట్టి ఒకసారి ఏం చేద్దాం అంటే పై భాగానికి సంబంధించి టేబుల్ కూడా నాకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పై భాగాన్ని ఫామ్ చేసి వచ్చేద్దాం. ఓకే, అందుకోసం లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్ అండ్ దెన్ రైట్ ఏం చేసిన అంటే ఎన్ ఈక్వల్ టు అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేసానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇన్పుట్లో వాల్యూస్ తీసుకున్నాను కాబట్టి కస్టమ్ ఇన్పుట్ దాంట్లోకి వెళ్ళి వాల్యూ 3 అని ఇచ్చాను. అంటే అప్పుడు నాకు ఏం కావాలి, 3 రోస్లో నాకు హాఫ్ పార్ట్ రావాలి. అలా రావాలి అంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఫర్ రూప్ సహాయంతో రాయగలను. అందుకని నేను ఏం చేశానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి నేను తర్వాత నేను ఏం చేశానంటే ఎక్కడో తీసుకుందాం అనుకుంటాను 1 నుండి ఎక్కడ దాకా n+1. n+1 అంటే దాని మీనింగ్ ఏంది, n+1 అంటే దాని మీనింగ్ ఏంది, n+1 అంటే దాని మీనింగ్ ఏంది, 1. ఫస్ట్ రో నుండి మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అన్ని రోస్ నాకు ఏం ఫామ్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకే,
ఇక్కడ ఉన్న డైమండ్ అనే ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి, స్పేసెస్ అంటే ఏందో అనేది తెలుసుకోవాలి. అందుకని స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి, డబల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక స్పేస్ బార్ ఇచ్చామంటే స్పేస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ స్పేసెస్ ఎన్ని ఉండాలో నాకు తెలియాలి కాబట్టి ఇంటూ ఎన్ని స్పేసెస్ ఉండాలో నాకు తెలియదు కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే అలీబాబా టెక్నిక్ తీసుకున్నాను. స్పేసెస్ని కనుక ఫామ్ చేయాలంటే మనకు రిలేషన్ ఏంటంటే ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవాలని నాకు అర్థమైంది. ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవాలంటే ఏం చేశాను, ఐఎన్ తీసుకుంటే ఎన్ అంటే ఎంత 3 ఐ అనేది ఆ తర్వాత నేను ఏం చేయాలంటే నమ్స్ అనేది తీసుకున్నాను. ఆ వేరియబుల్లో మనం నంబర్ 1